వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో కర్రెగుట్టలు కాస్త ఎర్రగుట్టలుగా మారుతున్నాయి. మావోనిస్ట్ హత్యలు చేస్తున్నారా, లేదంటే కగార్ పేరుతో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. ఇక ప్రజెంట్ మనతో సంధ్య కుమార్ మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే అమ్మ. అసలు ఏం జరుగుతుంది? కగార్ ఏంటి అసలు? ఆపరేషన్ ఖగార్ అంతిమ యుద్ధం. ఎవరి మీద అంతిమ యుద్ధం అంటే ఆదివాసీల మీద అంతిమ యుద్ధం. ఈ దేశ మూలవాసులు ఆదివాసులు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాదు, ఈ దేశ ప్రజలు మూలవాసులు. వాళ్ళ మీద యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఈ ప్రశ్న బీజేపీని గెలిపించిన ఉత్తర తెలంగాణలో ఆదిలాబాద్, కరీంనగర్ నిజామాబాద్లో బీజేపీని గెలిపించిన ప్రతి ఒక్క ప్రజలు అడగాల, ఆదివాసీలు అడగాల. తమ జాతి ప్రజలని హననం చేస్తున్నారు. ఎందుకంటే ఆదివాసీల కాళ్ళ కింద ఉన్న భూమి, ఆ భూమి కింద ఉన్న ఖనిజ సంపద దోచేసే ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇవ్వాలి. ఆదానికి కట్టబెట్టడానికి ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల మధ్య వైరం పెట్టి మణిపూర్ని మంటల్లో కాల్చేలా చేశారు. అదే ఆ మణిపూర్ కొండల్లో అక్కడున్న ఖనిజ సంపదని కార్పొరేట్లకు ఇవ్వడానికి అక్కడ రెండు జాతుల మధ్య వైరం పెట్టి చిచ్చు పెట్టి వాళ్ళని వివస్త్రలు చేసి వాళ్ళని ఒంటి మీద నూలు పోగులు లేకుండా బహిరంగంగా అత్యాచారాలు చేస్తుంటే, గృహదానాలు చేస్తుంటే, లూటీలు చేస్తుంటే, భయభ్రాంతులకు చేసే ఒక తెగని ఎక్కడ ఆ ప్రాంతంలో ఏ తెగ అయితే అక్కడ ఉన్నారో ఆ తెగని వెళ్ళిపోయేలాగా వాళ్ళ మీద దహనాలు చేసి భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఖనిజ సంపదను దోచేయడానికి కార్పొరేట్లకు అప్పచెప్పారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో అది చేస్తున్నారు. ఇవాళ మధ్య భారతం, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బస్తర్ ఈ ప్రాంతాల్లో ఆదివాసీల వనరులు వాళ్ళకి కావాలి. కాబట్టి వాళ్ళకి అండగా ఉన్న మావోయిస్టుల మీద యుద్ధం పేరుతో ఆదివాసీల మీద యుద్ధం చేస్తున్నారు. అదే ఆపరేషన్ ఖగార్. దానికి ఒక పేరు పెట్టారు. అంతిమ యుద్ధం అనే పేరు ఏ ప్రభుత్వమైనా పెట్టుకుంటుందా? అంతిమ యుద్ధం అనే పేరు ఎవరి కోసం పెట్టారంటే కార్పొరేట్లకు భరోసా ఇవ్వడానికి. కార్పొరేట్లారా, ఇక్కడ మేము అంతిమ యుద్ధం చేస్తున్నాం, త్వరలోనే మీకు అప్పచెప్తాం. ఇప్పటికి అప్పచెప్పిన చోట రాత్రి డోజర్లతోటి లక్షల ఎకరాలు, లక్షల చెట్లు, వేల ఎకరాలు భూమిని ఖాళీ చేసి లక్షల చెట్లు. వీళ్ళు పర్యావరణం గురించి ఆలోచిస్తారా? ఆదివాసీలు ఎవరు పర్యావరణాన్ని నాశనం చేయరు, పచ్చదనాన్ని నాశనం చేయరు. ఇవాళ ఏ కార్పొరేట్లకు ఇస్తారో వాళ్ళు రాత్రి చెట్లు కొట్టేసి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఆదివాసీలను విధ్వంసం చేసి మొత్తం కూడా డిస్ప్లేస్ చేస్తున్నారు. ఇది కార్పొరేట్ల పరిపాలన. కాబట్టి ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్క ఆదివాసీ ప్రశ్నించాలి. సొంత ప్రజలను చంపుకుంటున్న ఈ దేశంలో పాలస్తీనా మీద చేస్తున్న యుద్ధం, గాజా మీద ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం కన్నా భయంకరమైన యుద్ధం ఈ దేశంలో జరుగుతుంది. అసలు ఏంటి ఈ ఖగార్ పేరు మీద అసలుకి ఏం చెయ్యాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఆదివాసీలే టార్గెటా, లేదంటే మావోళ్ళు టార్గెట్లా? అంటే దాదాపు 38 మంది మాట్లాడుకున్నా అమ్మ. ఆదివాసీలకు అండగా ఉన్న వాళ్ళే మావోళ్ళు. వాళ్ళు 10లో ఉంటారు, 100లో ఉంటారు. దానికోసం వేల మందిని ఎందుకు ఊచకోతలకు వస్తున్నారు? వాళ్ళ జీవనాన్ని ఎందుకు విధ్వంసం చేస్తున్నారు? వాళ్ళ బతుకుని ఎందుకు బర్బాద్ చేస్తున్నారు? అది అంటే పాలకులు చేయాల్సిన పని కాదు. ఒరిస్సాలో మీరు ఓట్లు పొందిన ఆ ఒరిస్సా ఆదివాసీలకు చెప్పండి, మేము చంపేస్తున్నామంటే హర్షిస్తారా? మీరు ఓట్లు పొందిన ఆదిలాబాదులో ఇతర ప్రాంతాల్లో అడగండి, మేము చంపేస్తున్నామంటే ఒప్పుకుంటారా? వాళ్ళ భూములు మేము గుంజుకుంటున్నామంటే ఒప్పుకుంటారా? ఎక్కడా ఒప్పుకోరు. ఎందుకంటే కొమరం భీం, రామ్జీ గొండు వీళ్ళందరూ కూడా ఆనాడు బ్రిటిష్ వలసవాదానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడి హక్కులు సాధించిన వాళ్ళు. వాళ్ళు 170 వచ్చిందంటే వాళ్ళ పోరాటాల వలన, మావోయిస్టులు చేస్తే వచ్చిన పోరాటం కాదు. 5th షెడ్యూల్, 6th షెడ్యూల్ వచ్చిందంటే వాళ్ళ పోరాటాల వలన. అంటే ఇవి మావోయిజం పుట్టకముందు, ఎంఎల్ పార్టీ ఏర్పడకముందు రామ్జీ గొండ్ ఎందుకు పోరాడాడు? ఎందుకు కొమరం భీం పోరాడాడు? ఎందుకు తెబాగాలు పోరాడారు? ఎందుకు బిర్సా ముండాస్ పోరాడారు? అప్పుడేమో ఎంఎల్ పార్టీలు లేవే. కాబట్టి మనం వాస్తవాలను చూడలేనిది. ఇంతసేపు వాళ్ళు మావోయిస్టులను చూపించి నేను అడుగుతానమ్మా, ఎలక వచ్చిందని ఇల్లు కాలబెట్టుకుంటారా? ఎలుక పోయింది అని ఇల్లు కాలబెట్టుకోం కదా. ఇవాళ అడవిలో వాళ్ళు ఉన్నారని కాలబెట్టేస్తారా? మనుషులందరినీ జంతువులు చంపేసి జీవవైవిధ్యాన్ని నాశనం చేసి ఇక్కడ అడవులు కాలబెడితే జీవవైవిధ్యం పోయింది. హైదరాబాద్లో కాంక్రీట్ జంగల్లో అన్ని ఫ్లైఓవర్ల కింద గోడల మీదేమో జీవవైవిధ్యం అని బొమ్మలు వేస్తారు. ఎక్కడ జీవవైవిధ్యం ఉందో అక్కడ మంటలు పెడతారు. అది ఈశాన్య రాష్ట్రాల్లో మంటలు పెట్టారు,
ఇప్పుడు మన మధ్య భారతం అంతా మంటలు పెడుతున్నారు. దేనికోసం అంటే ప్రపంచంలో లాటిన్ అమెరికాలో, సౌత్ అమెరికాలో, దక్షిణ ఆఫ్రికాలో మైనింగ్ కోసం ఇదే చేశారు. నేటివ్ అమెరికన్స్ని ఊచకోత కోస్తేనే అమెరికా ఏర్పడింది. లోకల్ రెడ్ ఇండియన్స్ అనే నేటివ్ అమెరికన్స్ని. కాబట్టి ప్రపంచంలో అభివృద్ధి అని చెప్తున్న అన్ని చోట్ల జరుగుతుంది అదే. లోకల్ వాళ్ళని, స్థానికులని, ఆదివాసీలని, వీళ్ళ బంగారు గనులు ఎక్కడున్నాయి? ఏ ప్రపంచంలో బంగారు గనులు ఎక్కడున్నా అక్కడున్న స్థానికుల్ని ఇట్లాగే ఊచకోతలు కోసి పంపించి మైనింగ్లు స్టార్ట్ చేశారు. మైకా గనులు ఉన్న చోట అదే చేశారు. ప్రపంచంలో ఎక్కడ మైనింగ్ అని ఇదే చేశారు. కార్పొరేట్లు చేసేది ఇది. కార్పొరేట్ల కోసమే బీజేపీ పరిపాలిస్తుంది. వాళ్ళకి భారతీయ సంస్కృతి పచ్చి అబద్ధం, హిందూ మతం పచ్చి అబద్ధం. హిందూ మతం మీద ప్రేమ ఉంటే మెజారిటీ హిందువుల మీద ధరల భారం ఎందుకు ఇస్తారు? అంతర్జాతీయ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఎందుకు ఇక్కడ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచుతారు? వీళ్ళకి భారతీయ సంస్కృతి ప్రేమ ఉంటే మిస్ వరల్డ్ని ఎందుకు అనుమతి చేస్తారు? తెలంగాణ ప్రభుత్వం ఒకటే కాదు, అక్కడ కేంద్రం కూడా ఆమోదించింది. పోయిన సంవత్సరం ముంబైలో వాళ్ళు చేశారు. అక్కడున్న శివసేన, బీజేపీ, ఆర్ఎస్ఎస్ హెడ్ క్వార్టర్లో చేశారు. అయితే ఇక్కడ ఇంకొకటి అంటే వీళ్ళు భారతీయ సంస్కృతి అబద్ధం, హిందూ మతం ప్రేమ, హిందువులంటే ప్రేమ అబద్ధం, వీళ్ళకి కార్పొరేట్లు అంటే ప్రేమ. ఆ ప్రేమను చాటుకోవడంలో భాగమే, వాళ్ళకి దోచిపెట్టడంలో భాగమే బీజేపీ దోపిడీ ప్రభుత్వం. ఆ దోపిడీ కొనసాగింపే ఆదివాసీల మీద యుద్ధం, దాని పేరే ఆపరేషన్ కగార్. అయితే ఒక పక్క మనకందరు కూడా తెలిసిందే పాకిస్తాన్ ఇండియా బార్డర్ మధ్యలో జరుగుతున్న పరిస్థితులు. ఈ సమయంలో ఆపరేషన్ కగార్ అంత ముఖ్యమనిపిస్తుంది? దాని ముందే పెట్టారు. ఆపరేషన్ కగార్ పెట్టి 6 నెలలు అయింది. కాబట్టి బార్డర్లో యుద్ధము లేదు, అది యుద్ధం వీళ్ళు ప్రకటించింది, వీళ్ళు క్రియేట్ చేసింది. వీళ్ళకి అవసరం ఉన్నప్పుడు, ఇప్పుడు ప్రజ్ఞా ఠాగూర్కి ఆమె 45 మందిని పొట్టన పెట్టుకుంది. నిన్న అక్కడ జరిగింది 26 అని చెప్తున్నారు, దేశమంతా గగ్గోలు పెడుతున్నారు. 45 మంది ముస్లింలని పొట్టన పెట్టుకుని బాంబ్ బ్లాస్ట్ పెట్టి అది ప్రూవ్ అయ్యి ఎన్ఐఏ ప్రూవ్ చేసింది. సుప్రీంకోర్టు ముందు వేస్తే ఆమె క్షమాభిక్ష అడిగితే సుప్రీంకోర్టు, ఎన్ఐఏ కోర్టు, సుప్రీంకోర్టు క్షమాభిక్షను కూడా రద్దు చేసింది, తిరస్కరించింది. ఇవాళ దాన్ని డైవర్ట్ చేయడానికి వీళ్ళ పెహల్గాం ఘటన సృష్టించారు. ఇవాళ పెహల్గాంలో తీవ్రవాదులు వచ్చారా, వీళ్ళు సృష్టించిన తీవ్రవాదులు వచ్చారా, అది కూడా కాలం తేల్చాల్సిందే. ఇప్పటి వరకు జరిగిన అన్ని దాడులు బీజేపీ హయాంలోనే. నేను ఒక వీడియో పంపిస్తా. ఇప్పటివరకు భారతదేశంలో జరిగిన దాడులు మొత్తం కూడా బీజేపీ హయాంలోనే. బీజేపీ ఉన్నప్పుడే ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ప్రజల మీద ఎందుకు ఇంత హింస జరుగుతుంది, ఎందుకు మత కలహాలు జరుగుతున్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాలి. మావులు శాంతి చర్చలకు మేము సిద్ధం, చర్చించుకుందామన్నా ఎందుకు ప్రభుత్వం దిగి రావట్లేదు? వాళ్ళు శాంతి చర్చలకు సిద్ధం అంటున్నారు. అనేక మంది పౌర ప్రజా సంఘాలు వాళ్ళు కోరుతున్నారు. మన సమాజంలో పెద్ద మనుషులు అనేవాళ్ళు, ప్రొఫెసర్స్, బుద్ధిజీవులు, డాక్టర్ గోపీనాథ్, ఇన్నారెడ్డి, అట్లాగే ప్రొఫెసర్ హరగోపాల్ నేతృత్వంలో ఎంతోమంది మేధావులు, పద్మజాషా లాంటి వాళ్ళు శాంతి చర్చలకి రావాలి అని పిలుస్తున్నారు. లోపల నుంచి మావో అగ్రనేతలు బయటికి పంపిస్తున్నారు, మేము సిద్ధం, సీజ్ ఫైర్ కూడా సిద్ధం అని. అయినా సరే వాళ్ళు ఎందుకు సిద్ధపడట్లేదు అని ఆలోచించాలి. అంటే యుద్ధం చేస్తున్నారు వాళ్ళు, తుపాకులు పట్టుకున్నారంటే మేము సిద్ధం శాంతి చర్చలకి, సీజ్ ఫైర్కి అంటున్నారు. అయినా మీరు సిద్ధంగా లేరు అంటే మీ ఉద్దేశాలు ఏంటి అనేది ప్రభుత్వం చెప్పుకోవాలి. అంటే ఇక్కడ ప్రభుత్వం లైన్ ఆఫ్ థింకింగ్ ఏం చెప్తుంది? అంటే మావులు లేకుండా చేయడం అనుకుంటుందా, మావులను మనుషులుగా మార్చాలనుకుంటుందా, అసలు ప్రభుత్వంకి మావోలను చంపేయడమే కావాలి, ఆదివాసీలను చంపేయడమే కావాలి. మావోలందరూ చచ్చిపోయినాక కూడా ఒకవేళ అంటే చావద్దు, వాళ్ళు మనుషులు, వాళ్ళకి హక్కులు ఉన్నాయి, వాళ్ళు ప్రజల కోసం త్యాగాలు చేస్తున్నారు. కానీ అక్కడ మావోలు లేని ప్రాంతంలో కూడా ఆదివాసీల మీద దాడులు చేస్తున్నారు. మనం ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, వరంగల్, ఆదిలాబాద్, ఖమ్మం, చింతూరు ఈ ప్రాంతాల్లో పోడు భూముల కేసులు ఎందుకు జరుగుతున్నాయి? అక్కడ లేరు కదా మావోలు. అది నేను అనేది. మావోలు లేని చోట పోడు భూముల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి, ఎందుకు ఆదివాసీల మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, ఎందుకు వాళ్ళ భూములు గుంజుకుంటున్నారు, ఇది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు లేరు కదా, ఈ బెల్ట్లో లేరని ప్రభుత్వం చెప్తుంది, వాళ్ళు కూడా చెప్తున్నారు కదా. మరి లేని చోట ఖమ్మంలో ఎందుకు, వరంగల్లో ఎందుకు, ములుగులో ఎందుకు, ఆదిలాబాదులో ఎందుకు, లేని చోట కూడా పొడి భూములు మీరు ఎందుకు గుంజుకున్నారు, మీరు ఎందుకు ఆదివాసుల మీద కేసులు పెడుతున్నారు, ఎందుకు వాళ్ళని నిర్బంధంలో తీసుకుంటున్నారు, ఎందుకు వాళ్ళ మీద అంత విధ్వంసకాండ కొనసాగిస్తున్నారు అంటే పాలకుల టార్గెట్ ఆదివాసీలు. ఎందుకంటే ఆదివాసీలు
వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదే. వందల రకాల ఖనిజ సంపద ఉంది, దాన్ని సొమ్ము చేసుకోవడం వీళ్ళకి కావాలి. సో ఆపరేషన్ కగార్ గురించి సీతకి ఎందుకు నోరు మెదపట్లేదు ఆమె అనిపిస్తుంది? నిన్న మాట్లాడినట్టుగా నేను మీడియాలో చూశాను. అంతకుముందు మాట్లాడలేదు. అక్క ఆ జాతి హక్కుల కోసమే ఉద్యమంలోకి వచ్చింది, ఆ జాతి ప్రజల విముక్తి కోరుకుంది, ఆమెకు అర్థం అవుతుందని అనుకుంటున్నా. నిన్న మాట్లాడినట్లుగా నిన్న చూశాను నేను పేపర్లలో. ఖచ్చితంగా సీతక్కే కాదు, ఎవరైనా బయటికి రావాల్సిందే. ఇది అమాయకుల మీద చేస్తున్న యుద్ధం. ఈ యుద్ధాన్ని ఎవరైనా ఖండించి తీరాల్సిందే. సో ఇది POW సంధ్యకతో స్పెషల్ ఇంటర్వ్యూ.